తర్వాతది మనకి ఎక్స్ఆర్ గేట్ అనేది ఎక్స్ఆర్ అనగానే ఎక్స్క్లూజివ్ ఆర్ అని అర్థం. దీని ఒక సింబల్ ఎలా ఉంటుందంటే ఇది దీని ఒక సింబల్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఏ అనేది దీనికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనే ఒక ఇన్పుట్. దీనికి అవుట్పుట్ వచ్చేసరికి ఏ ఎక్స్ఆర్ బి అని అర్థం. ఈ ప్లస్ దాని రౌండ్ చుట్టూ ఉంది కదా, దీన్ని ఏ ఎక్స్ఆర్ బి అంటారు. దీన్ని మాడిఫై చేస్తే ఎలా ఉంటుందంటే ఏ ఎక్స్ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే ఫస్ట్ మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ దీనికి అర్థం. ఇది మనం చూడంగానే అర్థమవుతుంది. ఏ అనగానే మనకి ఏదైతే ఏ ఇన్పుట్ ఇస్తామో దాన్ని ఆపోజిట్లో తీసుకోవాలి, దాన్ని ఇంటూ చేసి బీకి ఇంటూ చేయాలి. వచ్చిన దాన్ని ప్లస్ చేసి దేంతో ప్లస్ చేయాలంటే ఏదైతే మనం ఏ అనేది ఇన్పుట్ చేస్తున్నామో బీని ఆపోజిట్లో తీసుకొని మనం దీని నుండి యాడ్ చేస్తే ఏ ఎక్స్ఆర్ బి అనేది వస్తుంది. దీని ఒక ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇప్పుడు ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనేది ఒక ఇన్పుట్. దీని నుంచి మనం ఇచ్చాం ఏ 0 బి 0. ఏ మనం వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి ఏ. ఇప్పుడు మనం చూద్దాం, దీని ఎక్స్ప్లెనేషన్ నీట్గా చూస్తాము. ఫస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం చూసినట్టయితే ఇందాక చూసినట్టు ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అని రాసుకున్నాం. తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ 0 తీసుకున్నాం. ఏ బార్ అనగానే మనం తీసుకోవాల్సింది 0 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవాలి. 1 ఇంటూ మనం ఏదైతే బి అంటే 0 ప్లస్ ఏ అనగానే మళ్ళీ 0. తర్వాత బి బార్ అన్న కాబట్టి ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకునేది 1 తీసుకోవాలి. 1 ఇంటూ 0 ఎంత? 0. 0 ఇంటూ 1 ఎంత? 0. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది ఎంత? 0. ఇలాగా తర్వాత చూద్దాం. మనం తర్వాత చూసినా కానీ దీనికి ఒకేలా ఉంటుంది. చూద్దాం తర్వాతది ఏ బార్ అనగానే ఇక్కడ 1 ఇంటూ తర్వాత బి అంటే 1 ప్లస్ తర్వాత ఏ బార్ ఎంత? 0. ఏ కదా ఫస్ట్ది ఏ ఉంది కాబట్టి 0. తర్వాత బి అనగానే 1 ఉంది, 1కి బార్ ఉంది కాబట్టి 0. 1 ఇంటూ అంటే బార్ ఆపోజిట్లో తీసుకోవాలి 1 కాబట్టి 0 అయిపోతుంది. 1 ఇంటూ 1 ప్లస్ 0 అయిపోయింది. దీనికి వచ్చేసరికి 1 అయింది. ఈ విధంగా మనకు చూసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్లో 1 అనేది వచ్చేసింది. ఇలాగా ఈ రెండింటికి కూడా చేస్తే ఏ అనేది 1 తీసుకొని బి అనేది 0 తీసుకుంటే మనకు అవుట్పుట్లో 1 వస్తుంది. తర్వాత ఏ అనేది 1 బి అనేది 1 తీసుకుంటే అవుట్పుట్లో 0 వస్తుంది. ఇలా చేస్తే మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ ఎక్స్ఆర్ గేట్ అనేది. తర్వాత దీని యొక్క ఐసీ ఎలా ఉంటుందంటే ఇది ఐసీ ఇలా ఉంటుంది. దీని ఇన్పుట్ అనేది ఇలా వస్తుంది. 1 2 అనేది ఇన్పుట్స్, అవుట్పుట్ అనేది బి అనేది ఇలా ఉంటుంది. దీని ఐసీ నెంబర్ అంటే 7486 అనేది దీని యొక్క ఐసీ నెంబరు. ఇలాగే సేమ్ గ్రౌండ్ 7 పాయింట్ చేయాలి, 7th టర్మినల్ చేయాలి, 14th టర్మినల్ అనేది VCC ఏదైతే మనం సప్లై ఇస్తామో అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్. Thank you for watching my video.